మరి నెక్స్ట్ వెరైటీ మ్యాంగో రోల్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. మ్యాంగో రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మైదా 1 కప్పు, పంచదార 4 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి మ్యాంగో రోల్స్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా ధరణి గారు? ఓకే గీత గారు. సో ఫస్ట్ అదే రోల్లో కావాల్సిన ఇచ్చేసుకోవాలా. నెయ్యి వేసుకోవాలండి. సో స్వీట్ కాబట్టి నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే కొంచెం బాగుంటుంది. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకు ఏది కావాలంటే అది నచ్చినది వేసుకోవచ్చు అండి. మన చాయిస్ అదేం లేదు. అన్ని కట్ చేసి పెట్టుకుంటే రోల్స్ లో మనకు అది ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి మనకు ఫైన్ గా ఎంత ఫైన్ గా మనం గ్రేట్ చేసుకుంటే అంత మంచిది. ఓకే. సో దీంట్లో పచ్చి కొబ్బరి బాగుంటుంది లేదండి, ఎండు కొబ్బరి అంత గా ఉంటుంది కదా. నాకు కూడా అది పెద్దగా అంత ఎక్కువ ఇష్టమే ఉండదు. ఇంకా నచ్చిన వాళ్ళు నచ్చిన టేస్ట్, కాకపోతే దీంట్లో పచ్చి కొబ్బరి బాగుంటుందండి కాబట్టి పచ్చి కొబ్బరి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చక్కెర, షుగర్. సో మ్యాంగో స్వీట్నెస్ ని బట్టి మనము షుగర్ వేసేసుకోవాలి. కరెక్ట్. అది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది మ్యాంగోలో, బాగా మనకి తీపి ఉంటుంది. కానీ అదే ఎక్కువ వేసుకోకుండా దాన్ని చూసుకొని వేసుకోవడం మంచిది, సరిపోతుంది. సో మీ నేటివ్ ప్లేస్ ఏది ధరణి గారు? మా నేటివ్ ప్లేస్ కర్నూలు అండి. కర్నూలు. ఓకే, మీది నెల్లూరు. ఓకే. సో మీరు అంటే మీ ఇద్దరు బాగా క్లోజ్ అండి ఇక్కడ? అవునండి. ఓకే. నేను కర్నూలు చదివాను కూడా. ఓ, సో అప్పుడు తెలియతాను. ఓకే ఓకే. అలా సో మీరు కర్నూలు, నెల్లూరు నుంచి కర్నూలుకి వెళ్ళి చదువుకున్నారు. మీరు కర్నూలులోనేనా చదివింది? అవునండి, నేను చదివింది అంతా అక్కడే అండి. ఓకే. ఏం చేశారు మీరు? బీకామ్ చేస్తాను. బీకామ్. మీరు? నేను ఇంజనీరింగ్ చేస్తాను. ఇంజనీరింగ్. సో మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అండి. ఇద్దరు, ఒక బాబు ఒక పాప. ఓకే. బాబు వచ్చి 8th స్టాండర్డ్. సో ఇందాక పాపని చూసాం. పాప 9th అండి. 9th క్లాస్. సో బాబు పేరేంటి? తేజస్. ఓకే ఓకే. మీ పిల్లలు ఏమైనా పేచి పెడతారా వంటలకి అది ఇది అని చెప్పి, లేకపోతే ఏది పెట్టినా తినేస్తారు? లేదండి, మా బాబు ఎక్కువ అండి. పాప ఏదైనా అడ్జస్ట్ అయిపోతుంది, కానీ బాబు కొంచెం వెరైటీగా కావాలి కంపల్సరీగా. ఇది చేయి అది చేయనని నాకు పేచి పెడుతున్నాయి. సూపర్. సో నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కాబట్టి. సో మ్యాంగో పల్ప్ అండి. సో మామిడికాయ గుజ్జు. ఇప్పుడు బేసిక్ గా మనం యాక్చువల్గా ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనము ఉట్టివి తినేయొచ్చు. కాబట్టి మనము అంటే ఇట్లా కుక్ చేయకుండా డైరెక్ట్ ఇట్లా బౌల్లో మిక్స్ చేసుకొని దాంతో రోల్ చేస్తారు. లేదండి, ఎందుకంటే అది కొబ్బరి వరకు మీరు అది డ్రై ఫ్రూట్స్ వరకు చేసుకోవడానికి ఓకే. మనము చేస్తాం కదండి కజ్జికాయలు అలాంటివి చేయడానికి ఓకే. కానీ ఇది మ్యాంగో వచ్చేసి మనము లిక్విడ్ లాగా అయిపోతుంది. ఉట్టిది అలా పెడితే కొంచెం మనం రోల్ చేయడానికి కష్టంగా ఉంటుంది. సో ఇలా మనం చేసామంటే సేమ్ లెక్క మనకు షుగర్ సిరప్ లాగా ఇలా దగ్గర అయిపోతుందా. సో ఇది ఇలా అయింది అనుకోండి, మనకి ఈజీగా రోల్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇది టైం పడుతుందండి కొంచెం, అది మగ్గే వరకు మనము అంతవరకు ఇది రోల్కి కావాల్సిన ఇది చపాతీల్లో చేసేసుకున్నామండి. మైదా తడి పెట్టాను. పూరి పిండిలాగా మనం ఇది తడుకొని ఉండాలండి, ఇలా మెత్తగా సాఫ్ట్ గా వచ్చేలాగా. సో సమ్మర్ లో ఇండియా వచ్చినప్పుడు అంటే ఇక్కడ నుంచి ఏం ప్లాన్ చేసుకుంటారు? లైక్ అంటే విజిట్స్ కానివ్వండి, లేకపోతే షాపింగ్? మోస్ట్లీ కలవడము మెయిన్ ప్రిఫర్ అండి అది. సో వాళ్ళని కలవడము, మళ్ళీ బంధువులు ఏదో ఒకటి పూజలు ఉంటాయి, పెళ్లిళ్ళు మెయిన్. మేము పెళ్లిళ్ళు ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అవును. సో ఇవి అంటే ఒక్కొక్కటి చేసుకోవాలా, లేకపోతే ఒక్కొక్కటి చేసి కట్ చేసుకోవాలా? లేదు, ఒక్కొక్కటి చేసుకొని సపరేట్ అండి. ఓకే ఓకే. సో ఇలా చేసుకోవాలండి. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆపేయచ్చా? ఇంకా లేదు, ఇంకా దగ్గర పడాలండి. ఓకే. సో అంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి. దగ్గర పడితే అది స్టఫింగ్ కి ఈజీ అవుతుంది. మనకి స్టఫ్ చేసుకోవడానికి కష్టము, కొంచెం హీట్ పెట్టి. సో ఇది దగ్గర పడి అవి రెడీ చేసుకుని రోల్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ కావాల్సినవి ఒత్తేసుకున్నాము. అండ్ ఈ మ్యాంగో పల్ప్ అంతా కూడా ఇట్లా వాటర్ అంతా ఇదైపోయి దగ్గర పడిపోయింది.
సో ఇది కూడా రెడీ. ఇప్పుడు మనము ఇది స్టఫ్ చేసుకోవాలా? అవునండి. స్టఫ్ చేసుకున్న ఫ్రై చేయాలి కదా? అవునండి. అది స్టవ్ ఆన్ చేసుకుందామా? డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోండి. సో ఈ పల్ప్ ఇందులో తీసుకుందామా? అవునండి. సో ఇంత గట్టిగా అవ్వాలన్నమాట. అంత గట్టిగా అంటే స్టఫింగ్కి మనకు ఈజీగా అవుతుంది. ఓకే. ఇలా మనం రెడీగా పెట్టుకునే దాన్ని స్టఫింగ్కి ఇలా మనకి ఎంత కావాలో దాన్ని తగినట్టుగా ఇలా పెట్టుకోవాలండి. ఓకే. ఎడ్జెస్ మనకు స్టిక్ కావాలి కాబట్టి సో అవి మైదా పిండితోనే మనం ఇలా వాటర్ వేసుకుంటే కొంచెం థిక్నెస్ అది ఇలా అంచులు అంటించుకోవడానికండి. సో ఇది మనము ఏ ఫ్రూట్ తోనైనా చేసుకోవచ్చా కాంబినేషన్? ఏ ఫ్రూట్ అంటే ఇలా అంటే మనకు దాన్ని షుగరీగా ఉంటే బెస్ట్ అనుకుంటా. అదే మీకు ఇక్కడ ఫ్రూట్స్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయేమో కదా? ఇది ఇలా రోల్స్ మనం రెడీ చేసుకున్నాం కదండి, డీప్ ఫ్రై చేయడానికి వెళ్ళి. ఓకే. యాక్చువల్గా లోపలిది కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ బయట ఒకటి కొంచెం రెడీ అంటే కలర్ కొద్దిగా చేంజ్ అవుతే చాలా అండి. వేసేద్దాం. వేసేయండి. సో కొంచెం ఇలాంటివన్నీ కూడా కాస్త నూనెలో మునిగేలాగా వేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. సో ఇవి వేగినట్టు ఉన్నాయండి. ఇవి తీసేస్తున్నాను. ఓకే. ఇవి కూడా అయిపోయాయి. ఓకే. అదే బడే కట్ చేశారా మ్యాంగోని? జాగ్రత్త, వేడిగా ఉంటుంది. ఓకే. సో మ్యాంగో రోల్స్ రెడీ గీత గారు. సూపర్. ఓకే, మరి వేడివేడిగా మ్యాంగో రోల్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో రోల్స్ తయారు చేసే విధానం: మైదా పిండిలో తగినన్ని నీళ్లు పోసి పూరీల పిండిలా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగాక పంచదార వేసి కరగనివ్వాలి. దీనిలో మామిడి పండు గుజ్జు వేసి దగ్గర పడినివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని చిన్నగా పూరీలా వత్తుకొని మామిడి పండు మిశ్రమం మధ్యలో ఉంచి రోల్ చేసి అంచులు మూసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మ్యాంగో రోల్స్ రెడీ.